12వ తారీఖున ఫిబ్రవరి జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో మరి మేమందరం ర్యాలీగా వచ్చాము. ఇక్కడ మానవారంగా ఉండడం జరిగింది. మా సమస్యలన్నీ మేము డిమాండ్స్గా పెట్టడం జరుగుతుంది. కానీ ఒక సమస్య కూడా మేము పరిష్కరించుకోలేకపోతున్నాం. జీతాలు పెంచాలి అని చెప్తున్నాం. మేమైతే మీకు డిమాండ్ చేస్తున్నాము, ఇస్తాము జీతాలు. మా ప్రభుత్వం రాగానే మీకు జీతం పెంచే బాధ్యత మాది, మీ కోరికలు మేము తీరుస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం పాటు అయినా సరే మాకు ఇంతవరకు జీతం పెంచలేదు. పని భారం అయితే పెరిగిపోయింది. 2 యాప్ల్లో మేము వర్క్ చేస్తున్నాము. పొద్దున్నే వెళ్ళంగానే అటెండెన్స్ వేసి మా బేస్ యాప్ని తీసుకుని 2 యాప్ల్లో కూడా మేము అటెండెన్స్ సబ్మిట్ చేయకపోతే ఆ రోజు మేము డ్యూటీ చేయనట్టే. కాబట్టి పని భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం. ఈ యాప్లన్నీ తీసేసి ఒకే యాప్గా ఉంచమని కోరుకున్నాం, కానీ దాని గురించి ఏమీ చర్చించలేదు. అలాగే మిగిలిన మెయిన్ వర్కర్లు చేయమన్నాం, అందరినీ చేయలేదు. కొంతమంది అప్గ్రేడ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా మెయిన్ వర్కర్లుగా అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున మరి ఇక్కడ సమ్మె చేస్తున్నాం అంటే సమావేశం జరుగుతూ ఉంది. మా జీతాలు పెంచాలని అడిగే ఒక జీతం ఇంతవరకు పెంచలేదు. మా జీతాలు పెంచాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆశా వర్కర్లు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ సర్వే ఈ సర్వే అంటూ వారి ఇంటికి తిరుగుతూనే ఉన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ వాళ్ళు సర్వే చేస్తున్నారు. వాళ్ళ పని భారాన్ని కూడా గురించి వాళ్ళని కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే అంగన్వాడీ ఆశాలు, మిడ్ డే మీల్ వాళ్ళు మరి ఈ రోజున 12వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో మేమందరం పాల్గొన్నాం. మా సమస్యలు తీరే వరకు మేము పోరాడతాం. మా సమస్యలు తీరేంత వరకు, పోరాడి సాధించేంత వరకు మా సమస్యలు పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.